వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మీరైతే పుట్టిన డేట్ బట్టి మన గత జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయని చెప్తున్నారు. జనరల్గా ఇప్పటిదాకా అయితే నేను వినలేదు సార్. ఈ జన్మలో ఓకే ఇప్పుడు ఏమవుతాము అని అయితే న్యూమరాలజీ పరంగా చెప్తాము. ఏ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఇలాంటివి ఎలాగే మన లైఫ్ మార్చుకోవాలి అని అయితే ఇలాంటి విషయాలు విన్నా కానీ మన పూర్వజన్మ గురించి కూడా మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఎలా చెప్తారు, ఎలా తెలుస్తుంది, ఈ విషయాలు నాతో పాటు మీరందరూ కూడా క్యూరియస్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో తప్పకుండా చూడండి, చెప్పండి సార్. అయితే హిందూ సాంప్రదాయంలో మన గత జన్మ రహస్యాలు కానీ మన గత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు కానీ ఎప్పుడూ మన దగ్గర ఉంటాయండి. మన డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటాయి అవి. గతంలో మన పూర్వీకులు ఏదైతే చేసేవాళ్ళో అది కొంతమందికి మన తరంలో వస్తాయి. అవి ఎలా వచ్చి ఉంటాయి? వాళ్ళ డిఎన్ఏ ద్వారా వచ్చి ఉంటుంది. అయితే మనకు భగవద్గీత ఆధారంగా కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతారు, మళ్ళీ చనిపోయిన వ్యక్తి పుట్టడం, మళ్ళీ మరణించడం, ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుంది. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఈ భూమి అవతరించినప్పటి నుంచి సైనోబ్యాక్టీరియాలో ఏ డిఎన్ఏ అయితే ఉంటుందో ప్రతి మానవునిలో కూడా డిఎన్ఏ ఉంటుందండి. అంటే మన అక్కడి నుంచే వచ్చాం, మనకు బేస్ అది. కాబట్టి ఇన్ని యుగాలు గడుస్తున్నా కూడా మానవ జన్మలో ప్రతి సోల్కి ఒక పవర్ ఉంటుంది. అంటే గడిచిన అన్ని యుగాలకు సంబంధించిన సోల్ తాలూకా రహస్యాలు మీ డిఎన్ఏలో కూడా ఉంటాయి. మనం అక్కడి నుంచే వచ్చామండి. మనిషి పుట్టక ముందు యూనివర్స్లో ఉన్నాడు, పుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంటారు, మళ్ళీ యూనివర్స్లోనే కలిసిపోతారు. కాబట్టి మనకు సోల్ అనేది యూనివర్స్ నుంచి వచ్చింది. ఆ సోల్ మీ గత జన్మ ఏదై ఉండొచ్చు అనేది న్యూమరాలజీ ద్వారా సోల్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. సోల్ నెంబర్ అంటే సార్? అయితే ఈ సోల్ నంబర్ తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి అండి. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఈ భూమి మీద 850 కోట్ల మందిలో ఎవరైనా సరే 1వ నంబర్ నుంచి 31వ తేదీలోపు పుట్టాల్సిందే. అయితే 1 నుంచి 9వ తేదీ వరకు ఎవరైతే పుట్టుంటారో వాళ్ళని సింగిల్ నంబర్గా తీసుకోవాలి. ఎవరైతే 10వ తేదీ నుంచి 31కి పుట్టుంటారో ఆ డబుల్ డిజిట్ని సింగిల్గా చేసి మనం చూడాలి. ఎగ్జాంపుల్, మీరు 11వ తేదీ పుట్టారనుకోండి, 1 + 1 2గా తీసుకోవాలి. అలాగే మీరు 16th పుట్టారనుకోండి, 1 + 6 7 నంబర్గా తీసుకోవాలి. మీరు 31లోనే పుట్టారనుకోండి, అప్పుడు 3 + 1 4గా తీసుకోవాలి. ఇలా అయితే మీరు గత జన్మలో ఎక్కడ పుట్టి ఉన్నారు, మీరేంటి అనేది ప్రతి ఒక్కరికి సడన్గా అప్పుడప్పుడు ఆ గత జన్మకు సంబంధించిన రహస్యాలు, గత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు మీరు నిద్రలో ఉన్నప్పుడు కానీ, మీరు ఏదైనా మెడిటేషన్లో ఉన్నప్పుడు కానీ, మీరు ఏదైనా బాగా డెప్త్గా ఆలోచిస్తున్నప్పుడు మీ గత జీవితానికి సంబంధించిన సోల్ ఫ్రీక్వెన్సీ అనేది మీకు గుర్తు రావడం జరుగుతుంది. మనం చూస్తుంటాం కొంతమంది చాలా నార్మల్ ఫ్యామిలీలో పేదరికంలో పుట్టుంటారు, కానీ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్స్ ఉంటారు. పేరెంట్స్ కూడా చదువుకొని ఉండారు కదా, మరి ఎలా ఈ నాలెడ్జ్ వచ్చింది అంటే లాస్ట్ బర్త్ యొక్క సోల్ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి మనం ఎలా తెలుసుకోవాలి? ఏ వ్యక్తి అయినా సరే నేను గతంలో ఏదై ఉంటాను అనేది కూడా చూస్తుంటారండి. కాబట్టి మనం దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి న్యూమరాలజీలో, దీన్ని సోల్ నంబర్ అంటారు. మీరు సోల్ నంబర్ తెలుసుకోగలిగితే మీ సోల్ దేనికి సంబంధించింది, మీరు ఏ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళు కూడా చెప్పేయచ్చు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి గనక జనవరి 1 2001లో పుట్టాడు అనుకోండి, అప్పుడు ఈ వ్యక్తి సోల్ ఎలాంటిది ఉంటుందో మనం చెక్ చేద్దాం. మీరు సోల్ నంబర్ తెలుసుకోవాలి అంటే మీ డేట్, మంత్, ఇయర్ అంతా ప్లస్ చేసి చూడాలి. అప్పుడు ఒక నంబర్, సింగిల్ డిజిట్ నంబర్ వస్తుంది, అదే మీ సోల్ నంబర్ అండి. కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముందుగా ఒక పేపర్, పెన్ను తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని మీ డేట్, మంత్, ఇయర్ని అన్ని సింగిల్ డిజిట్లో ప్లస్ చేస్తూ వెళ్ళండి. చివరిలో ఒక నంబర్ వస్తుంది, అదే మీ సోల్ నంబర్. ఎగ్జాంపుల్ 1/1/2001 మనం అంతా క్యాలిక్యులేషన్ చేస్తే 1 + 1 + 2 + 0 + 0 + 1 టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 5 వచ్చిందండి. అంటే ఈయన సోల్ నంబర్ మనం ఎప్పుడైతే సింగిల్ డిజిట్లోకి చేస్తామో అది
5 రావడం జరిగింది. ఈ 5 అనేది వాళ్ళ సోల్ నంబర్. ఎవరైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా సోల్ నంబర్ కనుక 5 వస్తే గత జన్మలో అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్ చేసి ఉంటారు. ఎందుకంటే 5 నంబర్ బిజినెస్ నంబర్. కాబట్టి ఇప్పుడు మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఏ నంబర్ 1 to 9 వస్తాయండి సింగిల్ డిజిట్ లో. కాబట్టి ఒకవేళ మనం 1 వస్తే ఏంటి, అలా 9 వరకు చూద్దాం. మీ సోల్ నంబర్ అంటే మీ డేట్, మంత్, ఇయర్ అంతా ప్లస్ చేస్తే సింగిల్ డిజిట్ 1 వచ్చింది అనుకోండి. 1 వస్తే మీరు గత జన్మలో ఒక లీడర్గా అయి ఉంటారు, ఒక రాజ్యానికి ఒక రాజుగా అయి ఉంటారు, లేదా ఒక సొసైటీలో ఒక టాప్ పీపుల్గా కూడా ఉంటారు. ఎందుకంటే జనరల్గా మీకు డెస్టినీ కానీ సోల్ నంబర్ 1 వచ్చిందంటే న్యాచురల్గానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడైనా ఒక సమూహంలో ఒక గ్రూప్లో ఉన్నా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలనుకుంటారు. ఎందుకంటే ఆ సోల్ అనేది వాళ్ళకు అందరిలో గుంపుల్లో ఉండాలని కోరుకోదండి. ఒక ఇండివిజువల్ క్వాలిటీ, ఒక యునిక్నెస్ను కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి మీ సోల్ నంబర్ గనక 1 వచ్చిందంటే గత జన్మలో మీ లీడర్ అయి ఉంటారని గుర్తుపెట్టుకోండి. తప్పకుండా సార్. అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక సోల్ నంబర్ 2 వచ్చింది అనుకోండి, డేట్, మంత్, ఇయర్ అంతా ప్లస్ చేస్తే 2 వస్తే ఇటువంటి వాళ్ళకి సోల్ నంబర్ 2 ఈజ్ ఎ స్పిరిచువల్ యోగి నంబర్. అంటే గత జన్మలో మీరు ప్రసిద్ధ యోగులై ఉండొచ్చు, ఆధ్యాత్మిక సాధనలు చేసిన వాళ్ళై ఉండొచ్చు. అందుకోసం ఈ జన్మలో వాళ్ళు ఎనీ పర్సన్ అండి, వాళ్ళ సోల్ నంబర్ 2 వచ్చిన వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు, ఎక్కువగా శాంతిగా ఉండాలని కోరుకుంటారు, చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఆనందంగా ఉండాలి కోరుకుంటారు. ఇటువంటి వాళ్ళు ఎక్కువ రక్తపాతాన్ని ఇష్టపడరండి. మీరు ప్రశాంతమైన జీవితాన్ని ఉండాలి, చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని కోరుకుంటున్నారంటే గత జన్మలో మీరు తప్పక ఒక యోగిగా అయి ఉంటారండి. ఎందుకంటే ఆ సోల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదే విధంగా మీ సోల్ నంబర్ కనుక 3 అయింది అనుకోండి, అంటే డేట్, మంత్, ఇయర్ అంతా ప్లస్ చేస్తే ఇటువంటి వాళ్ళు ఏదో ఒక రంగంలో, కళారంగంలో వాళ్ళు చాలా టాప్ పొజిషన్లో ఉండుంటారు. ఏ కళ అయినా కావచ్చు, అది సినిమా కావచ్చు, లేదా ఆర్కిటెక్ట్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా ఒక కళారంగంలో మంచి నిష్ఠాతులై ఉంటారు 3వ నంబర్ వచ్చి ఉంటే. క్రియేటివిటీ పీపుల్స్ వీళ్ళు. అదేవిధంగా మీ సోల్ నంబర్ కనుక 4 ఉందనుకోండి, డేట్, మంత్, ఇయర్ అంతా చేస్తే 4 వచ్చింది అనుకోండి, వీళ్ళు లాస్ట్ బర్త్లో గొప్ప సోల్జర్స్గా ఉండుంటారు, వారియర్స్ అండి. అంటే జీవితంలో ఒక పోరాట పటిమ కలిగి ఉంటారు. కాబట్టి మీరు 4 నంబర్ వాళ్ళని చూడండి, రిబాలియస్గా ఉంటారు. ఎప్పుడు లైఫ్లో దేన్నైనా సరే ఎదుర్కొనగలిగే శక్తి ఉంటుంది 4 నంబర్ వాళ్ళకి. కాబట్టి లాస్ట్ బర్త్లో గొప్ప వారియర్గా ఉండి ఉంటారు. మీ సోల్ నంబర్ కనుక 5 ఉందనుకోండి, మీరు ఎక్కడైతే పుట్టున్నారో ఆ ప్రాంతంలో గత జన్మలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉంటారు. అందుకోసం ఈ జన్మలో కూడా డెస్టినీ 5 ఉన్న వాళ్ళకి 23వ సంవత్సరం నుంచే వీళ్ళకి బిజినెస్ చేయాలని కోరుకుంటారండి. చాలా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుంది వీళ్ళ బిజినెస్. అదేవిధంగా డెస్టినీ 6 ఉందనుకోండి, డేట్, మంత్, ఇయర్ అంతా కూడితే 6 వచ్చింది అనుకోండి, ఈ సోల్ నంబర్ ఎప్పుడు కూడా మెడిసిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. 6 అంటే శుక్రుడు అండి. శుక్రుడు ఎప్పుడైతే మీ సోల్ నంబర్ 6 వచ్చిందో ఇటువంటి వాళ్ళు సుప్రసిద్ధ డాక్టర్స్, వీళ్ళ చేతిలో సంజీవని యోగం ఉంటుంది గత జన్మలో. అదే విధంగా 7 నంబర్ ఉందనుకోండి, 7 నంబర్ మనకు దేనికి సంబంధించింది? 7 నంబర్ అనేది ప్యూర్ స్పిరిచువాలిటీ. ఎక్కువగా సాధనల్లో, స్పిరిచువల్ సాధనలో ఉంటారు. మీ డెస్టినీ గనక 8 ఉందనుకోండి, 8 మనకు ఎక్కువగా సోల్ నంబర్ అనేది 8 ఎప్పుడైతే మీకు వస్తుందో 8 ఉన్న వాళ్ళు మీరు గత జన్మలో న్యాయ నిర్ణేతలుగా అయి ఉంటారండి. ఇది వెరీ వెరీ పవర్ఫుల్ అండి 8. మీ డెస్టినీ గనక 9 ఉందనుకోండి, వెరీ వెరీ పవర్ఫుల్ అండి. అనలైటికల్ పీపుల్ అండి. అంటే చాలా అనలైటికల్ పీపుల్, అంటే జ్ఞానోదయం పొందిన వ్యక్తులు అంటారు కదా. గత జన్మలో లాస్ట్ బర్త్లోనే వీళ్ళ జీవితం ఏంటి,
మనం ఎందుకు పుట్టాము, మనం ఎందుకు ఈ జన్మలో పుట్టామని అన్ని రకాల రహస్యాలను లాస్ట్ బర్త్లో తెలుసుకొని ఉంటారు. అందుకోసం డెస్టినీ 9 ఉన్న వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు, చాలా అనలైటికల్గా ఉంటారు, ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయగలరు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే కూడా దాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే లాస్ట్ బర్త్లోనే వీళ్ళకి జన్మ రహస్యాలన్నీ తెలిసిపోయి ఉంటాయి. కాబట్టి ఒక డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం చూస్తే గత జన్మలో మనం ఏమై ఉంటాం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అది నిజమా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, మీరు ఎప్పుడైనా ఒక 15-20 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉండండి. మీ డెస్టినీ ఏదైతే ఉంటుందో మీ సోల్ నంబర్, దాన్ని బట్టే ఆ తాలూకు సంబంధించిన జ్ఞాపకాలు మీకు వస్తాయండి. మీరు 0తో ఉండండి, మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతం కేవలం మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీ గత జన్మకు సంబంధించిన గుర్తులన్నీ మీకు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మీ డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటాయి. దాన్ని సెల్ మెమొరీ అంటారండి. ఇది సైంటిఫిక్ పరంగా కూడా ప్రూవ్ అవుతుందండి. కాబట్టి మీరు కూడా తెలుసుకోవచ్చు, ఇది చాలా ఈజీ అండి. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రెసెంట్ ఏం చేస్తున్నామా అన్న విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. గత జన్మ గురించి అంటే మనకు ఆల్రెడీ ఆ గత జన్మ స్పృహలు అనేవి ఉంటూ ఉంటాయి అంటూ ఉంటారు కదా. సో అది వచ్చేసి మన సోల్ నెంబర్ బట్టి మనకి మనమే క్యాలిక్యులేట్ చేసుకొని చూడొచ్చు అని అయితే సార్ చాలా విషయాలు చెప్పారు. ఇంకా మీరు ఎవరైనా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి మీ పేరు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చెక్ చేయించుకోవాలి అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.